ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48.47% పోలింగ్ నమోదైంది. ఓట్లు వేయడానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఆసక్తి చూపలేదు. ఇక పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను యూసఫ్గూడ స్టేడియంకు తరలించారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. యూసఫ్గూడ స్టేడియం దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తవడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్న గెలుపు అవకాశాలపై ప్రతిపక్షం కూడా విశ్లేషణ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య 3 నుంచి 7% ఓట్ల వ్యత్యాసమే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక బీజేపీకి నామమాత్రంగానే ఓట్లు వస్తాయని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీ ప్రచారం సాగించాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలంటూ ఇంటింటికి తిరిగారు. బీఆర్ఎస్ తరపున కేటీఆర్ ముందుండి ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. బీజేపీకి కిషన్ రెడ్డి అన్నీ తానై ప్రచారం చేశారు. బండి సంజయ్, రామచంద్రరావులు పలుచోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. యూసఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పరిశీలకులు భిన్న రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. త్రిముఖ పోరుగా కనిపించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. 7 డివిజన్లలో అన్నింటికంటే షేక్పేటలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఆధిక్యం మిగిలిన డివిజన్లలో లోటును భర్తీ చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఎర్రగడ్డలో సమానంగా ఓట్లు వస్తాయని, బోరబండలో తమకే ఆధిక్యం ఉంటుందని ఆ పార్టీ విశ్లేషిస్తుంది. ఎవరు గెలిచినా భారీ ఆధిక్యాలు ఉండవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేలు 5,000 నుంచి 12,000 వరకు కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచేందుకు అవకాశాలు లేకపోలేదని విశ్లేషిస్తున్నాయి. ఇంకా 3 ఏళ్లు అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే నిర్ణయానికి ఓటర్లు వచ్చారని, గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్ కు సానుభూతి పనిచేసిందని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 14వ తేదీన అయితే మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచేదని మనకు తెలియబోతుంది. సో ప్రజెంట్ అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? అప్డేట్స్ ఏంటి? యశాలిని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే పోలింగ్ నిన్న ఏదైతే రాత్రి వరకు కూడా కొనసాగింది. 6 గంటల తర్వాత కూడా కొంతమంది క్యూ లైన్లలో ఉండడంతో వారందరూ కూడా ఓటు వేసేంత వరకు కూడా అవకాశం ఎన్నికల సంఘం కల్పించడం జరిగింది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం, అదేవిధంగా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు ఇవన్నిటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకి తరలించడం జరిగింది. యూసఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోకి ఈ యొక్క ఈవీఎంలన్నింటినీ కూడా తరలించడం జరిగింది. 14వ తేదీ అంటే ఎల్లుండి ఉదయము
8 గంటలకు ఈ యొక్క ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈసారి పోలింగ్ సరళిని చూసుకున్నట్టయితే 48.47% మాత్రమే నమోదైంది. అంటే గతంతో పోలిస్తే 2023 సాధారణ ఎన్నికల కంటే 1% మాత్రమే అదనంగా నమోదైంది. కనీసం ఈసారైనా 50% మార్కు దాటుతుంది అనుకున్నటువంటి ఎవరైతే చాలామంది కూడా అంచనా వేయడం జరిగింది. కానీ 50% మార్కును ఈసారి పోలింగ్ శాతం అందుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం చాలామంది కూడా ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. చాలామంది ఇళ్ళకే పరిమితం కావడం జరిగింది. అందుకే 50% కూడా పోలింగ్ నమోదు కాలేదు. కేవలం పోలింగ్ ముగిసే గంట సమయంలో మాత్రమే పోలింగ్ స్టేషన్ల వద్ద హడావిడి కనిపించింది. దీంతో కనీసం 48% రీచ్ అయింది. లేదంటే అది కూడా తక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా మనకు లేకపోలేదని చెప్పేసి కూడా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. మొదటగా ఏదైతే ఈ ఎన్నికకు సంబంధించి ఈ కౌంటింగ్లో భాగంగా ఎవరైతే ఓట్లు ఉన్నాయో ఈ ఓట్లను లెక్కించేందుకు ఇప్పటికే 42 ఏదైతే ఆ టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది. 10 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ స్టేడియం చుట్టుపక్కల కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రత నడుమ ఈ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. ఎక్కడ కూడా అనుమానాస్పద వ్యక్తులను స్టేడియం చుట్టుపక్కలకు అనుమతించడం లేదు. కౌంటింగ్ రోజు ఉదయం కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి ఐడెంటిటీ కార్డు ఉన్నవారనే ఈ యొక్క కేంద్రంలోనికి అనుమతిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఉదయం 8 గంటలకు ఎల్లుండి దీనికి కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. మొదటగా బ్యాలెట్ ఏదైతే ఓట్లు లెక్కిస్తారో ఆ తర్వాత ఈ ఈవీఎంలో ఉన్నటువంటి రౌండ్ల వారీగా కూడా ఫలితాలు వెల్లడవుతాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఓటు ఏదైతే దీనికి సంబంధించి గెలుపుపై అయితే ప్రధాన పార్టీలు ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా తమ పార్టీయే గెలుస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు చెప్పుకుంటా ఉన్నాయి. బీజేపీ పార్టీ అయితే నామమాత్రంగా పోటీ ఇచ్చిందని చెప్పేసి కూడా ఇప్పటికైతే విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ సీటు గెలుచుకుంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఇస్తూ ఉన్నటువంటి అయితే సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా మేమే గెలవబోతా ఉన్నామని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకొని పీసీసీ చీఫ్, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేయడం జరిగింది. నిన్న కూడా మనం చూసాము. చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క నాన్ లోకల్స్ కూడా ఇక్కడ ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఖచ్చితంగా పనిచేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ యొక్క ప్రచారంలో పాలు పంచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలలో హైదరాబాద్లో విధ్వంసం సృష్టించింది, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని చెప్పేసి కూడా మొదటి నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా సైలెంట్ ఓట్ ఏదైతే ఉందో అది తమకు లాభిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతే మాకు గెలిపిస్తుంది, మా పార్టీని గెలిపిస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక బీజేపీ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా మేము మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తాం, గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తామని చెప్పి కూడా ఇటు బీజేపీ పార్టీ చెప్తా ఉంది. ఖచ్చితంగా రిజల్ట్స్ తర్వాత వీటిని విశ్లేషించుకొని రాబోయే రోజుల్లో బీజేపీని మరింత విస్తృతం చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీల మధ్యనే విజయం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. కానీ మెజారిటీ ఎవరైతే విశ్లేషించేవారు ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎవరు గెలిచినా కూడా తక్కువ ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనాలు వేస్తూ ఉన్నాయి. ఎందుకంటే పోటీ అనేది హోరాహోరీగా జరిగింది. 2 ప్రధాన పార్టీలు ఈ యొక్క ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల పరిపాలనకు ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని పీసీసీ చీఫ్ వరకు మంత్రులు అందరూ కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పి కూడా ప్రచారంలో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అదే ప్రచారం చేయడం జరిగింది. సో ఈ 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో
గెలుపు ఎవరు గెలిచినా కూడా తక్కువ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి కూడా ఇప్పటికైతే ఇటు అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎల్లుండి 14వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి 10 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పోలింగ్ 50% కూడా మించి దాటలేదు కాబట్టి సో తక్కువ మెజారిటీయే రావచ్చు అని కూడా ఇటు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే గెలుపుపై అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఏదైతే యూసఫ్గూడలో ఉందో ఈ స్టేడియం చుట్టుపక్కల అయితే పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలతో ఇటు గస్తీ అయితే కాస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా అక్కడ దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎవరికి కూడా అనుమానాస్పద వ్యక్తులను కానివచ్చు ఇతరులను కానివచ్చు ఆ స్టేడియం లోపలికి వెళ్ళడానికి వీల్లేదని కూడా చెప్తా ఉన్నారు. నిన్న స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచిన తర్వాత అన్ని రూమ్లకు లాక్లు వేసి వాటికి సీల్ వేయడం జరిగింది. ఎల్లుండి ఉదయం 8 గంటలకు అభ్యర్థులు అదేవిధంగా ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో పార్టీ ఏజెంట్స్కి సంబంధించి వారి సమక్షంలోనే అధికారులు ఆ సీల్స్ను ఓపెన్ చేసి వారి ముందే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈరోజు రేపు కంప్లీట్గా ఏర్పాట్లు పూర్తి చేసి ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. మొదటి 2-3 రౌండ్లోనే ఒక ట్రెండ్ అనేది తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రధాన పార్టీ నేతలు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.